ఇప్పుడు నేను వేటగాడి అవతారంలో ఎందుకున్నా అనుకుంటారా? చూడండి, ఇది గద్ద ముఖం ఏంటి, అవతారం ఏంటి, ఇదంతా ఏంటి అనుకుంటారా? బ్యాక్గ్రౌండ్ అలా కనిపిస్తుంది మయన్మార్ ఇండియాలో ఉండే ఒక రాజుగారి ఇల్లు. ఆ రాజుగారి ఇల్లుని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇప్పుడు ఏదైతే నేను నిలబడ్డానో ఇది ఇండియా మయన్మార్ బార్డర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇండియా, అండ్ ఇక్కడ చూసుకుంటే మయన్మార్. యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. సో ఇక్కడ ఒక టైగర్ బొమ్మ. ఈ ట్రైబ్ వచ్చేసి కొన్యాక్ ట్రైబ్ అన్నమాట. సంప్రదాయం ఏంటంటే పూర్వీకులు హెడ్ హంటింగ్ చేసేటోళ్ళు. సో అందుకోసమని మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో హెడ్ హంటింగ్ చిత్రాలు కానీ వాళ్ళ గుర్తులు కానీ కనిపిస్తాయి. గైస్, ఇది ఏదైతే మంచం ఉందో దీనికి ఒక హిస్టరీ ఉంది. ఇక్కడ రాజు చనిపోతే ఆ రాజుని దీని మీద పడుకోబెట్టి ఆయనకి స్నానం చేపించి తర్వాత అంతిమ సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవి జరుగుతాయి అన్నమాట. అండ్ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వస్తువులు ఉన్నాయి రండి. ఇగో ఇంత పెద్ద కట్టె కనిపిస్తుంది కదా, ఇది ఏమనుకుంటున్నారా? ఇది ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది ఎట్లా యూజ్ చేస్తారు అనేది నేను చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. దీని లోపల కట్టెలు ఉంటాయి చాలా. అండ్ ఇక్కడ క్యూగా ఒక ఇటు నుంచి 10 మెంబర్స్ ఇటు నుంచి 10 మెంబర్స్ నిలబడి దీనికి ఇట్లా కొడతారన్నమాట. ఇట్లా. సో ఇది చూసిరు కదా, ఇది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. ఇంత పెద్దగా ఉంది, ఇది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వస్తువులు ఉన్నాయి, చూపిస్తారండి. ఏదైతే ఉందో ఇది ఇక్కడ ప్రజలు మరణించినప్పుడు దీన్ని వాయిస్తారన్నమాట ఇట్లా. అది ఏదైతే ఉందో ఇక్కడ రాజు, ఇక్కడ కింగ్ మరణించినప్పుడు మాత్రమే దీన్ని వాయిస్తారు. దీనికి ఉండే ప్రత్యేకత ఇది. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియల్ ఏనుగు దంతాలు, అండ్ ఇట్లా మిథును అండ్ జింకలు అండ్ చాలా ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవన్నీ మిథును ఏవైతే స్కల్స్ పెడుతున్నారో ఇవి ఉత్తగానే పెట్టారన్నమాట. ఇవి ఏవైతే ఎవరింట్లో ఎక్కువ ఉంటాయో, ఎవరింట్లో అయితే ఎక్కువ శాతం కనిపిస్తాయో వాళ్ళే ఇక్కడ చాలా ధనవంతులని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. సో అందుకోసమని ప్రతి ఇంటికాడ ఈ స్కల్స్ని వాళ్ళు జాగ్రత్త పరుచుకుంటారు. ఇది వీళ్ళ సంప్రదాయం. గాయస్, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం ఉండేది ఇప్పుడు 2 కంట్రీల మధ్యలో గీత అన్నమాట. ఇటు సైడు ఇండియా అండ్ ఇటు సైడు మయన్మార్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బెడ్రూమ్ ఏదైతే ఉందో రాజా బెడ్రూమ్ అన్నమాట. రాజా వచ్చేసి మయన్మార్లో ఉంటాడు. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది మీకు చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ వచ్చేసి మన ఇండియాలో ఉంటారు. సో చూసారా, ఒక్క ఫ్యామిలీలోనే తల్లిదండ్రులేమో మయన్మార్లో ఉంటారు, వాళ్ళ పిల్లలేమో ఇండియాలో ఉంటారు. అండ్ లోపల కిచెన్ కూడా ఒక్కసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం వచ్చేసి కిచెన్ దగ్గర ఉన్నాం. ఇదే రాజా కిచెన్ దగ్గర. ఈ కిచెన్ వచ్చేసి టోటల్గా మనకి మయన్మార్లో ఉంటుంది. అండ్ ఇక్కడ కుక్ చేసిన వంటలు తీసుకొచ్చేసి ఇండియాలో డైనింగ్ చేస్తారు. అది ఎక్కడని చూపిస్తారండి. సో ఈ డైనింగ్ టేబుల్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో ఉంది, అండ్ ఆ కిచెన్ మయన్మార్లో ఉంది. చూడండి, ఒక్కటే ఇల్లు 2 కంట్రీని షేర్ చేసుకుంటూ ఇలా ఒక కల్చర్ ఉండడం చాలా యూనిక్ అనిపించింది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.